హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. ఈ వీడియో ఏంటంటే 2:1 స్పెల్టర్ అనమాట. స్పెల్టర్ అంటే మనం ఇప్పుడు 3 ఫ్లోర్లు ఉన్నాయనుకోండి, 3 ఫ్లోర్లో సీసీ కెమెరాలు లైవ్ చూడాలి. సో అది సాధ్యం కాదు కదా, అంటే 3 స్క్రీన్లో ఒకే డిస్ప్లే రావాలి. అది సీసీటీవీ అయినా సినిమా అయినా ఏదైనా సరే. సో దానికోసం మనకి స్పెల్టర్ ఉపయోగించాలి. స్పెల్టర్ ఉపయోగిస్తే ఏంటంటే మనకి సీసీటీవీ కెమెరాస్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, లేదంటే ఫోర్త్, ఎన్ని ఫ్లోర్లు అయినా, లేదంటే 2 ఫ్లోర్లు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో మనకి 4 కెమెరాస్ ఉన్నాయనుకోండి, 4 కెమెరా సెటప్ కూడా చూడొచ్చు. సో ఇది 2:1 స్పెల్టర్ అనమాట. ఈ బాక్స్ మనకి ఈ విధంగా ఇచ్చారు, HDMI స్పెల్టర్ అని. అలాగే మీరు VGA అంటే VGMI స్పెల్టర్ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఇది VGAతో కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ చూసారా, VGAతో కనెక్ట్ చేస్తుంది. అలాగే మనకి HDMIతో ఉంది. ఇలా ఒక DVRకి 2 టీవీలు పెట్టుకోవచ్చు, 2 మానిటర్లు పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళకి ఇంకొకటి కావాలన్నమాట, ఇంకొక టీవీ కావాలి. సో దానికోసం మనం స్పెల్టర్ తీసుకున్నాం చూడండి. దీనికి కనెక్ట్ చేసి అక్కడ మానిటర్కి కనెక్ట్ చేద్దామని నేను స్పెల్టర్ తీసుకోవడం జరిగింది. ఒకసారి స్పెల్టర్ మీకు ఎలా కనెక్ట్ చేసి ఏంటో చూపిస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మనకి స్పెల్టర్ అనేది ఈ విధంగా ఆన్ చేసిన తర్వాత ఇంకా రెడ్ గ్రీన్లో ఎటు వెలుగుతుంది అనమాట. దానికి పవర్ అడాప్టర్ కూడా ఉంటుంది. అక్కడ మీరు అంటే DVR నుంచి ఒకటి స్పెల్టర్కి ఇవ్వాలి, మిగతా 2 అవుట్లు ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 వచ్చేసి అవుట్లు అనమాట, 1, 2. సో ఇక్కడ DVR నుంచి దీనికి ఒకటి ఇచ్చిన తర్వాత 2 ఈ విధంగా కనెక్ట్ చేయాలి. ఈ 2 వచ్చేసి మానిటర్స్కి, నేను టీవీకి ఒకటి, మానిటర్ ఒకటి కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ CCTV డిస్ప్లే అనేది టీవీలోను అలాగే మానిటర్లోను డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం స్పెల్టర్ యూజ్ చేసి టీవీలో 2 టీవీల్లో కానీ, లేదంటే 4 యూజ్ చేయాలంటే 1:4 ఉంటుంది. చూడండి, ఇక్కడ మానిటర్ ఉంది కదా, ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఇక్కడ మానిటర్ ఉంది, మళ్ళీ మా హాల్లో ఒకటి, ఇక్కడ టీవీ ఒకటి ఉంటుంది చూడండి. సేమ్ డిస్ప్లే ఉంటుంది అనమాట, ఇది టీవీ. అలాగే ఇంకో ఫ్రంట్ ఒక రూమ్ ఉంటుంది, ఇది వచ్చేసి యాక్చువల్గా హాస్పిటల్ అనమాట. అలాగే ఫ్రంట్ ఒకటి డిస్ప్లే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే ఇక్కడ చూస్తారు ఫ్రెండ్స్, మనకి మానిటర్ సో మనకి ఈ 2 విధంగా ఈ విధంగా కనెక్ట్